ప్రైవేట్ హాస్పిటల్స్కే ఎక్కువ మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వెళ్ళి పాజిటివ్ నిర్ధారణ కేసులు చేయించుకోవడం కావచ్చు, టెస్టులు చేయించుకోవడం కావచ్చు, ఒకవేళ పాజిటివ్ వస్తే ఫర్దర్గా చికిత్స చేయించుకోవడం కావచ్చు, లక్షలకి లక్షల బిల్లులు అయిపోతున్నాయి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఇక్కడికి వస్తే హాస్పిటల్ వాళ్ళు ఇదే తరుణం దొరికింది కదా అని చెప్పేసి రోగాలు ఉన్నప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలన్న చందంగా హాస్పిటల్ వాళ్ళు వ్యవహరిస్తున్నారా? ఒకవేళ ఇలా బిల్లులు ఎక్కువైపోయిన తరుణంలో పేషెంట్స్కి ఉండే రైట్స్ ఎలా ఉంటాయి? ఏ రైట్స్తో ఒకవేళ వాళ్ళు పోరాడాలనుకుంటే ఆ బిల్లుల మీద ఫైట్ చేయాలనుకుంటే ఏ విధంగా ఫైట్ చేయొచ్చు? దీనిపై మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారు మనతో ఉన్నారు. సుభాషిని గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. పేషెంట్స్కి ఉండేటువంటి రైట్స్ ఏ విధంగా ఉంటాయి? హాస్పిటల్స్ మీద ఏ విధంగా ఫైట్ చేయొచ్చు? లాలో ఎటువంటి సెక్షన్లు దీని మీద ఉన్నాయి? ముందుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్కి మధ్య పేషెంట్కి ఉన్న ఒక సత్సంబంధం అనేది సరిగ్గా ఉండాలి. పేషెంట్కి ఇంపేషెంట్గా ఉన్నా కానీ అక్కడ ఆ సంబంధం అనేది చాలా స్థాయిలలో దెబ్బతినిపోతుంది. దానివల్ల ఏంటంటే లీగల్ యాక్షన్స్, పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వాళ్ళు రావడము, వీళ్ళు ఇక్కడ గొడవ చేశారని చెప్పేసి ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కరోనాలోనే కాదు, మామూలు జనరల్గా కూడా ఒక పేషెంట్కి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి, డాక్టర్కి డాక్టర్ హక్కులు ఉంటుంది, అదేవిధంగా యాజమాన్యానికి వాళ్ళ హక్కులు ఉంటుంది. కానీ బాధ్యత అన్నది అందరికీ ఒకే స్థాయిలో ఉంటుంది. బాధ్యత అన్నది ఏంటి? ఫస్ట్ పేషెంట్ని మంచిగా ట్రీట్మెంట్ చేయాలన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 21 రైట్ టు పర్సనల్ లిబర్టీ, మనకు ఎంత హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చినా మన బాధ్యతను నిర్వర్తించకుండా మనకు హక్కును మనం సాధించలేము. సో మన హక్కును మనం సాధించుకోవాలంటే మనము మన బాధ్యతని విస్మరించకూడదు. మనకు రైట్ టు లైఫ్ అని అంటే మన ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తుంది. రైట్ టు లైఫ్ అంటే నేను బ్రతికే హక్కు నాకు ఉంది, నన్ను చంపే హక్కు ఎవరికి లేదు. దర్ ఇస్ అ క్రిమినల్ యాటిట్యూడ్. సో ఒక డాక్టర్ కావాల్సుకొని చంపుతాడా అన్నది ఒక థాట్, అది మన అజంప్షన్, మనం ఒక ఆలోచన అన్నట్టు. ఒక పేషెంట్ చాలా ఎమర్జెన్సీలో వెళ్ళిన పేషెంట్ని సరిగ్గా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకు ఒక 17 హక్కులు ఉంటుంది. సరిగ్గా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళని ఒక కేర్ టేకింగ్, వాళ్ళని అంటే రిసీవింగ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే కేర్ టేకింగ్ అని ఇంకో ఎత్తు. సో ఈ కేర్ టేకింగ్లో వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఏ విధంగా ఈ పేషెంట్ని ట్రీట్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేసి ఈ పేషెంట్కి బాగుంటుందన్న ఒక ఆలోచన, ఆ థాట్ని కూడా పేషెంట్ రెస్పాన్సిబుల్, అంటే ఒక వ్యక్తి ఎవరైతే వాళ్ళతో వస్తారో ఆ పేషెంట్తో ఉన్న వ్యక్తికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే హక్కు ఉంది, తీసుకునే హక్కు పేషెంట్కి ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వెళ్ళినప్పుడు అంటే నిర్భయంగా వెళ్ళాలి. ఏదో భయపడుతూ, ఒక హాస్పిటల్ ఈజ్ అ కేర్ టేకర్, సో మనం భయపడవలసిన పని లేదు. మన ఎమర్జెన్సీ కోసము వాళ్ళ తత్వాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళన్నీ మార్చుకోరు. మనము వెళ్ళి వాళ్ళు మనకు ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు అన్నది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఏర్పరచుకున్న హాస్పిటల్ కానీ, వాళ్ళు ఏర్పరచుకున్న స్టాఫ్ని కానీ ఏది కూడా చేంజ్ అయ్యారు మన కోసం అని. కానీ మనకు వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మనకు ఒక సెకండ్ ఒపీనియన్ ఉంటుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళిండ్రు అనుకోండి, మేబీ ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది కావచ్చు ట్రీట్మెంట్కి, లేకుంటే ఒక 50,000 20,000 అవుతుంది కావచ్చు. అదే సెకండ్ ఒపీనియన్ కనుక మనం తీసుకునే హక్కు మనకు ఉంది, రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులో మనము సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ 10,000 అవుతుంది కావచ్చు, ఒక 5,000 అవుతుంది కావచ్చు, బట్ ద ట్రీట్మెంట్ ఈజ్ సేమ్. అంటే పేషెంట్ సేఫ్గా ఉండడానికి ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. సో మీకు వైద్యాలు అనేకమైన రకాలలో ఉండొచ్చు, కానీ మనకు సంబంధించినంత వరకు ఒక పేషెంట్ సురక్షితంగా తనకు కావలసిన అన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని బయటికి వెళ్ళడానికి ఏవైతే మనకు కావాల్సినవి అన్నీ కూడా మనం సమకూర్చినట్టయితే రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో పేషెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో హాస్పిటల్ యాజమాన్యము వాళ్లకు ఒక నామ్స్ ఉంటుంది. ఆ నామ్స్ ఏంటంటే నేషనల్ అక్రిడేషన్ మెడికల్ బోర్డు నుంచి వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు కార్పొరేట్ సెక్టర్ని ఫార్మేషన్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా
ట్రీట్మెంట్ ఇవ్వాలి. అందులో మనకు ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తుంది, అడ్వాన్స్ లేకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎంతమంది అట్లా ఇవ్వకుండా, ఎందుకంటే ఎమర్జెన్సీలో నేను పేమెంట్ చేస్తే తప్ప నేను ముందుకు వెళ్ళను అన్నది ఒక మనసులో మనకున్న మాట. సో కంపల్సరీ పేమెంట్ చేస్తాడు. పేమెంట్ చేయని వాళ్ళకి ఇది వర్తిస్తుంది. పేమెంట్ చేసింది అనుకోండి, అది నీ నమ్మకాన్ని కొంతవరకు పెంచుతుంది. ఏంటంటే ఆహా నేను పేమెంట్ చేసిన, నాకు మా పేషెంట్ మంచిగా ఉంటాడు అన్న ఉద్దేశంతో నేను పేమెంట్ చేసిన ఒక ధైర్యం నీకు వస్తుంది. పేమెంట్ చేయకుండా ముందుకు వెళ్ళాలి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము వెళ్ళి ఆ పేషెంట్ కావాల్సిన, ఒకవేళ వాళ్ళకు ఆ స్థాయిలో పేషెంట్ కావాల్సిన అన్నీ సమకూర్చగలిగితేనే వాళ్ళు పేషెంట్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకవేళ సమకూర్చలేని పరిస్థితిలో ఉంటే ముందే వీళ్ళతోని మాట్లాడాలి. రెస్పాన్సిబుల్ ఎవరైతే వాళ్ళు కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో పేషెంట్కి, ఆ పేషెంట్తోని కేర్ టేకర్తోని మాట్లాడి ఇది పరిస్థితి, ఇంకో హాస్పిటల్ కనుక తీసుకెళ్తే మీకు ఈ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి, మా హాస్పిటల్లో మీకు ఫెసిలిటీస్ లేవు అని కులంకుశంగా డిస్కషన్ చేసి వాళ్లకు చెప్పవలసిన బాధ్యత ఆ యాజమాన్యం మీద ఉంది, ఆ డాక్టర్ మీద ఉంది. బాధ్యతాయుతంగా ఉన్న డాక్టర్ మీద ఉంటుంది, లేకుంటే యాజమాన్యం మీద. వాళ్ళు పేషెంట్కి సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ చేయొచ్చు. ఈ షిఫ్ట్ చేసే ముందు ఫస్ట్ జాయినింగ్ అప్పుడు కూడా 48 hours ఆర్ 72 hours లోపల రికార్డ్స్, ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళకు సంబంధించిన ఏవైనా రికార్డ్స్ వాళ్ళు నమోదు చేసినట్టయితే అవన్నీ కూడా ఇన్ ఒరిజినల్ పేషెంట్కి చూపించే బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అదే కార్పొరేట్ సెక్టర్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఏవైనా కానీ దే హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్. అలా అని మనము వాళ్ళ మీద ఏ బాధ్యత లేకుండా వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళడం కాదు. దిస్ ఈజ్ అ ఫెసిలిటీ, అంటే ఒక ఫెసిలిటేట్గా కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క నామ్స్లో, ఇది జనరల్గా వస్తున్న నామ్స్, ఆ నామ్స్లో వాళ్ళు ఈ బాధ్యతలు తీసుకోవాల్సిందే. సో 48 hours కానీ 72 hours వాళ్ళు చూపెట్టాలి. డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా చూపెట్టాలి, మీరు పలానా ఇది మీకు ఈ డిసీజ్ వచ్చింది, లేకుంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, మీరు దీనివల్ల మీరు నష్టపోయినరు, మీకు మేము ఇది చేసినామని చెప్పేసి వాళ్ళు మీతో డిస్కషన్ చేసి మీకు క్లియర్గా చెప్పాలి. అంటే మీరు కూడా ఏంటంటే ఒక డాక్టర్తో అంతే ర్యాపోర్ట్, అంత సన్నిహితాన్ని కూడా మెయింటైన్ చేయాలి. ఏదో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా వెళ్ళిపోయినాం కాదు, డాక్టర్ మనకి ఏం చెప్తారు, మనకి ఏం అంశాల మీద మనకు బాధ్యత ఉన్నది, నేనేం చేస్తే నేను ఒక పేషెంట్గా నయమైపోతాను, మంచిగా రేపు భవిష్యత్తులో బాగా తిరుగుతానని చెప్పేసి ఆ నమ్మకంతో కూడా మనం ముందుండాలి. ఎందుకంటే డాక్టర్స్కి వాళ్ళ టీం ఉంటుంది. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కరోనానే తీసుకోండి, మనకు జనరల్గా ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన రేట్ అదంతా కూడా 2250 రూపీస్కి మీకు ఒక టెస్ట్ పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. కరోనాని టెస్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్స్. సో ఆ ఇండివిజువల్ కనుక అక్కడికి వెళితే ఈ 2000 కాదు 4000 అయింది బాబు అన్నారు అనుకోండి, ఆ 4000 ఎందుకైంది దేనికైంది అని తెలుసుకునే హక్కు అధికారం మీకు ఉంటుంది. ఇది కాకుండా ఆ పేషెంట్ భయాందోళనకు గురైపోయి అడ్మిట్ అయిపోయిండు, ₹1,00,000 అయింది, 2,00,000 అయింది, ఛార్జింగ్ అయిపోయింది, సరే ఏదో విధంగా బయటికి వచ్చిండు. తీరా చూసి ఇప్పుడు పేషెంట్ని ట్రీట్మెంట్ అప్పుడు డబ్బుల విషయం గురించి మనం ఎప్పుడు మాట్లాడము, కానీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సవ్యంగా బయటికి వచ్చిన తర్వాత ఇంత బిల్ ఎందుకు అయింది అన్న షాక్ అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మళ్ళీ మనకి ఇంకా స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. సో ఆ స్ట్రెస్ అంతా పెట్టుకోకుండా నీ హక్కు అది, నీకు 2,00,000 ఎందుకు అయింది, ఇంజెక్షన్కి అయిందా, ట్రీట్మెంట్కి అయిందా, నీవు నాకు ఇచ్చిన మెథడ్ ఏ మెథడ్ ఫాలో అయినరు, ఫుడ్కి అయిందా, బెడ్కి అయిందా, ప్రిమిసెస్కి అయిందా, అక్కడున్న పర్ డే నాకు బెడ్, ఒక సింగిల్ బెడ్ ఒక రూమ్లో నాకు సింగిల్ బెడ్ కనుక ఇచ్చినట్టయితే హాస్పిటల్లో నువ్వెంత ఛార్జ్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా నామ్స్ నువ్వు తెలుసుకోవాలి. ఇట్ ఈస్ అ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ అ పేషెంట్ టు నో. నువ్వు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, రెస్పాన్సిబుల్ కేర్ టేకర్ ఎవరు ఉన్నారు వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. నీకు ఊహ వచ్చింది, కళ్ళు తెలిసి నువ్వు చూస్తున్నావు, ఎంత అవుతుందమ్మా ఏమవుతుంది బిల్లు తెలుసుకోండి. దిస్ ఈజ్ అ ప్రైమరీ, అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకు ఒక రిలేటివ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం అన్నది చేయాలి. ఎందుకంటే బిల్ అయిన తర్వాత వాళ్ళ కన్సెషన్స్ అన్నీ ఏదో ఒకటని మనం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి, మినిస్టర్ దగ్గరకో, లీడర్ల దగ్గరకో, వీళ్ళ దగ్గరికి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 10 ఫోన్లు చేసి వాళ్ళ మీద
ఒక ఒత్తిడి తీసుకొచ్చి అమ్మ తక్కువ చేయండి, అమ్మ 10,000 తక్కువ చేయండి, 20,000 తక్కువ చేయండి అని వాళ్ళతో ఒత్తిడి తీసుకునే ముందుగా మనం కొన్ని నామ్స్ కనుక ఫాలో అయితే మనకు కొంచెం ఒత్తిడి తక్కువ అవుతుంది, అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. డబ్బులు అంతే కడుతున్నారు, కట్టినా కానీ నీకు ఒక పీస్ఫుల్ ఆఫ్ ఒక సంతోషం అనేది నీ ముఖంలోకి వెళ్ళిపోతున్నది. అలా ఉండకుండా ఒక పేషెంట్ తన ముఖంలో సంతోషం ఉండాలి, ప్లస్ మీతో వచ్చిన కేర్ టేకర్కి ఉండాలి, ప్లస్ యాజమాన్యానికి ఉండాలి, నేను నా పేషెంట్ని కరెక్ట్గా ట్రీట్ చేసిన. దట్ ఈజ్ వాట్ అంటే పీస్ఫుల్గా మీరు వదిలిపెట్టిన హాస్పిటల్లో పీస్ఫుల్నెస్ ఉండాలి, మీరు బయటకు వచ్చిన. ఎందుకంటే కొంతమంది మనం బాగా చూస్తాం, పేషెంట్కి ఇంపేషెన్సీ అయిపోయి ఎక్కడన్నా రాంగ్ ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పేసి డాక్టర్లని బాగా చితకబాదిన ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలా చేసేది ఉంటే నిజంగా జరిగితే అది వేరే విషయము. నిజంగా కావాల్సుకొని డాక్టర్ ఇంటెన్షనల్గా కనుక నెగ్లిజెన్సీ చేస్తే అతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది విత్ ఫైన్. 2 సంవత్సరాలు ప్లస్ ఫైన్ పడుతుంది. అంటే అంత నెగ్లిజెన్సీకి అంత వ్యాలిడిటీ ఉంటుంది. ప్లస్ అతనిది ఈవెన్ మెడికల్ బోర్డు నుంచి కూడా అతనిది క్యాన్సిల్ చేయొచ్చు లైసెన్స్. సో అంత సివియర్గా అంటే 2 సంవత్సరాలు ఒక డాక్టర్ని శిక్షిస్తారు అని తెలిసి డాక్టర్స్ కావాల్సుకొని ఇది అన్యాయంగా ఒక పేషెంట్ని చంపేయాలని చూడరు. ఇన్ కేస్ అట్లా జరిగితే కూడా యూ హ్యావ్ ఎవ్రీ రైట్. అలాగే డాక్టర్ కూడా అతను ప్రొటెక్షన్ చేసుకునే హక్కు అధికారం ఉంది. అతను చేసే ట్రీట్మెంట్లో ఏ లోపాలు లేకుంటే అతను హీ కెన్ ఫార్వర్డ్ అంటే లీగల్గా కూడా ప్రొసీడ్ కావచ్చు, అతనికి కూడా హక్కులు ఉంటాయి. ఒకవేళ పేషెంట్స్ తరఫు నుంచి వాళ్ళు అతన్ని కొట్టిందనుకోండి, లీగల్గా అతను వాళ్ళ మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము మీకు సిఆర్పిసి అన్నీ అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా దాంట్లోకి మీకు వచ్చేస్తుంది. సో పేషెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ్యతయుతంగా ముందు అడుగేయాలి. డాక్టర్స్ వాళ్ళ కర్తవ్యాన్ని బద్దులై వాళ్ళు కూడా పేషెంట్ యొక్క సురక్షితంగా ఉండడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీకు సెకండ్ ఒపీనియన్లా ఏదైతే మీకు డబ్బుల విషయం కానీ ఒకవేళ హెల్త్ విషయంలో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లారిటీ కోసమని మీరు వేరే హాస్పిటల్స్ నుంచి వాళ్ళని రికమెండేషన్ చేసుకొని కూడా షిఫ్ట్ కావచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు. దాంట్లో ఏ విధంగా మీరు సంకోచించవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఈ డాక్టర్ దగ్గరికి ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినాము ఏమైపోతుందో అని మీరు సంకోచించి మీకు మీరు థ్రెట్లో పడేసుకోవద్దు. అజంప్షన్ మనము ఏది కూడా పైకి ఆలోచించద్దు. వాళ్ళని కరెక్ట్గా చూసుకొని నేను ఇక్కడ ఇంత బిల్లు కట్టగలుగుతాను, నేను ఉండగలుగుతాను, నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను అంటేనే మీరు చేసుకోండి. మీకున్న అంటే మీకు హెల్త్ పరంగా ఏమన్నా మీరు కనుక కార్డ్స్ ఉన్నట్టు ఇది ఉంటే మీరు దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇన్సూరెన్స్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా వాడుకోవచ్చు. వాళ్ళు దాని నుంచి వచ్చే డబ్బులు కూడా ఆ కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళ అటాచ్మెంట్ అంటే ఇక్కడ ఉన్న డిఎంఎన్హెచ్ కానీ లేకుంటే మెడికల్ బోర్డ్కి అటాచ్మెంట్ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏదైనా ఇన్సూరెన్స్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీకి అటాచ్మెంట్ ఉన్నా వాళ్ళు కంపల్సరీ అక్కడ వాళ్ళకి ఫండింగ్ మీ వరకు వస్తుంది, మీ నుంచి వాళ్ళకి వెళ్తుంది. మీరు ముందు కడితే మీరు సబ్మిషన్ చేస్తే మీకు ఆ బిల్లు వస్తుంది. లేదు మీరు సబ్మిషన్ చేయకున్నట్టయితే వాళ్ళకే డైరెక్ట్ రావాలంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి బిల్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఒకవేళ బిల్స్ రాకున్నా కానీ వాళ్ళు కూడా ఒక కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బంది పడకుండా మీ మీద మీతో మంచిగా ఉండడానికి ఒక ప్రయత్నం అన్నది వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఫ్రమ్ ద పేషెంట్, ఒక పేషెంట్ డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళ యాజమాన్యానికి చాలా పేరు ప్రతిష్టలు అనేది భంగపరుస్తుంది. కాబట్టి అలా ఒకవేళ తప్పుడు సమాచారంతో ఒక హాస్పిటల్ని కానీ వాళ్ళ యాజమాన్యం కానీ భంగపరిచినట్టయితే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని డిఫేమ్ చేసినట్టయితే అట్లా కూడా మన మీద రాంగ్ కేసెస్ వస్తాయి. అదేవిధంగా ఒక డాక్టర్ ఒక పేషెంట్ని నష్టపరిచినట్టయితే అతను వాళ్ళ మీద కూడా యాజమాన్యం మీద కూడా తప్పుడు సమాచారం అంటే తప్పుడు కేసు పెట్టవచ్చు. సో అంటే పరస్పర అవగాహన ఉంటే తప్ప కరెక్ట్గా క్లియర్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. డాక్టర్ని సరిగ్గా చూడకుండా డాక్టర్ పేషెంట్ని చూడకుండా రెండు నెగ్లిజెన్సీలా ఉన్న ఇద్దరి మీద పరస్పరంగా జరుగుతుంది కేసెస్. అట్లా అని మనం ఏది అంటే మన రాజ్యాంగంలో ఏంటంటే
ఇటు అక్యూజ్డ్ కానీ ఇటు కంప్లైనెంట్కి కానీ ఇద్దరికి హక్కులు ఉంటాయి. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ రైట్. అక్యూజ్డ్ కదా అని అతన్ని నెగ్లెక్ట్ చేసేది ఏమి ఉండదు, అలా అని కంప్లైనెంట్ని నెగ్లెక్ట్ చేసేటట్టు ఉండదు. కంప్లైనెంట్కి ఉన్న హక్కులు పూర్తి స్థాయిలో ఉంటుంది, ఎందుకంటే అతను కంప్లైనెంట్ బాధితుడు. ఇక్కడ అక్యూజ్డ్కి ఉన్న రైట్స్ ఏంటంటే ఒకవేళ ఆయన నిజంగా అన్యాయమే చెయ్యలేదు అయినా అక్యూజ్డ్ అయ్యాడు, సో హీ హ్యాస్ ఎవ్రీ రైట్. నిజంగా అన్యాయం చేసాడు దెన్ హీ విల్ గో టు జైల్ అండ్ కన్విక్షన్ కంపల్సరీ ఉంటుంది. అందుకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు పోలీస్ వాళ్ళు తీసుకుంటారు. సో నో నీడ్ టు వరీ. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కావాల్సింది ఏంటంటే బాధ్యతతోనే హక్కును సాధించుకుంటాము. ఆ హక్కులు కూడా ఒక పేషెంట్కి రాజ్యాంగం చాలా బాగా ప్రొవైడ్ చేసింది. సో ఈవెన్ ల్యాబొరేటరీస్ కూడా ఈ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ల్యాబొరేటరీస్ ఏదైతే వాళ్లకు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ల్యాబొరేటరీస్ పెట్టాలి. ఆ పెట్టిన వాళ్ళు మీకు తప్పుడు సమాచారం ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతాయి. సో యూ నీడ్ నాట్ వరీ. ఒక పేషెంట్గా నువ్వు బాగా అయిపోయిన తర్వాత కూడా నువ్వు కేసు వేసుకొని నువ్వు ఫైట్ చేసే హక్కు అధికారం ఉంటుంది. కానీ మన భారతదేశంలో సర్వసాధారణంగా ఏంటంటే అంత దూరం వెళ్ళదలుచుకోలేదు. సో అంటే సామాన్యంగా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం సురక్షితంగా ఉండాలి. సో ఏ గొడవ లేకుండా మన బాట సరిగ్గా పీస్ఫుల్గా ఉందా లేదా అన్నదే మనం ఎక్కువ ఆలోచిస్తాం. 60% మంది కూడా అదే ఆలోచనలు ఉంటారు. ఒక 40%లో కొట్లాడదాము, వెళ్దాము, నా లీగల్ రైట్ అనేది ఫైటింగ్ చేస్తారు తప్ప సర్వసాధారణంగా సామాన్య జనాలు ఎప్పుడు కూడా పోరాటం చేయాలి లేకుంటే ఇలా జరుగుతుంది ఇలా అన్నది ఎప్పుడు ఆలోచించారు. సో నా అడ్వైస్ ఏంటంటే మీరు కొట్లాడలేరు. మీకు ఈవెన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉన్నది. వాళ్ళకు ఒక కార్డ్ వేసి నా దగ్గర నుంచి ఇంత వసూలు చేసిండ్రు, ఇంత డబ్బులు తీసుకున్నారు ఈ ల్యాబొరేటరీస్ ఈ హాస్పిటల్ అని వాళ్ళకి కనుక కంప్లైంట్ ఇస్తే దే విల్ ట్రై టు ఆస్క్ ద రీజన్. మీరు ఇతనికి ఎందుకు ఇంత ఛార్జ్ చేసింది అన్నది రీజన్ కూడా ఉంటుంది. సో మనకు ఢిల్లీ నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, డిస్ట్రిక్ట్లలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది. ఈవెన్ లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. పేదవాళ్ళకి 2 లక్షల ఇన్కమ్ లోబడి ఉన్న వాళ్ళకి, SC ST గ్రూప్ వాళ్ళకి కానివ్వండి, లేకుంటే వికలాంగులకు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్కి, అంటే ఒక మహిళకు, వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీగా లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ వస్తారు. సో మీకు డబ్బులు లేకుంటే లీగల్ ఎయిడ్ అడ్వకేట్ తీసుకొని తన ద్వారా మీరు కేసు పరిష్కరించుకోగల అవకాశం మీకుంది. సో ఇక్కడ ఏంటంటే మీకున్న హక్కులని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులని మీరు దుర్వినియోగం చేయొద్దు. ఎట్ ద సేమ్ టైమ్ యాజమాన్యం ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నారో వచ్చిన కదా పేషెంట్ అని లూటీ చేసుకోవద్దు. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. పేషెంట్ ఎంతైతే వాళ్ళ ఆర్థిక స్తోమత ఉందో ఆ స్తోమతను బట్టి వాళ్ళు పేషెంట్ మీద ఎంత భారం వేయాలో అంతే భారం వేయాలి. మందులు ఎక్కువ అయితే వాళ్ళకు ముందే రెస్పాన్సిబుల్గా చెప్పి వాళ్ళతో చేస్తే వాళ్ళు సంతోషంతో ఇచ్చే డబ్బులు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. సో ఇక్కడ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఆ రిలేషన్ని అంటే ఒక అంటే పీస్ఫుల్ రిలేషన్, డాక్టర్, యజమాన్యం, పేషెంట్, ఈ 3 సంబంధాలతో వెళ్ళాలి. సో బీ క్లియర్, స్టే హోమ్. మీ ఇళ్ళల్లో మీరు సేఫ్గా ఉండండి. కరోనా వచ్చిందని బాధ లేదు. కరోనాతోని మానసిక అధైర్యంతో ఇంకెక్కువ పేషెంట్ అయిపోతారు. సో అలాంటిది కాకుండా మానసికంగా ధైర్యంతో నేను దాన్ని ఎదుర్కొంటాను, కరోనా వైరస్ కాదు ఇంకే వైరస్ అయినా నేను ఎదుర్కొంటాను అని చెప్పేసి మీరు కనుక ముందడుగు వేస్తే కరోనా లాంటి వైరస్ని ఎంతో సునాయాసంగా మీరు దాటిపోవచ్చు. సో మీకు ఆర్థిక పరిస్థితిలో ఏ విధంగా ఉన్నా మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కానీ, కోర్టుకు కానీ, లీగల్ సర్వీసెస్ కానీ మీరు ఇవ్వచ్చు. సో యూ నీడ్ నాట్ వరీ. స్టే హోమ్, స్టే సేఫ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.